నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. నిన్న మొన్నటి వరకు తిరుగులేని నేతగా ఆధిపత్యం సాగించినటువంటి చిలకలూరుపేట శాసనసభ్యురాలు రాష్ట్ర మంత్రి విడుదల రజని ప్రస్తుతం గుంటూరు 2 నియోజకవర్గంలో ఏకాకిగా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి విడుదల రజని ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి విడుదల కుమారస్వామితో వివాహం తర్వాత చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తదనంతర కాలంలో రెండో విడత మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి రెండు విడత మంత్రివర్గంలో మంత్రిగా ఆయన క్యాబినెట్లో మంత్రిగా అయితే బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజని అయితే బాధ్యతలు స్వీకరించారు. అయితే తదనంతరం మారినటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో సామాజిక సమీకరణాలు పొలిటికల్ ట్రాన్స్ఫర్లో భాగంగా చిలకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విడుదల రజనీని గుంటూరు 2 నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేసింది. అయితే వచ్చే ఎన్నికల్లో గుంటూరు 2 నియోజకవర్గం నుంచి విడుదల రజని పోటీ చేయాల్సి ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని చెప్పేసి విడుదల రజని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు కనపడుతోంది. అయితే మొత్తంగా చూస్తే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 వర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 4 గ్రూపులు అధికార వైసీపీలో గుంటూరు 2 నియోజకవర్గంలో ఉంది. ప్రధానంగా చెప్పాలంటే లేళ్ల అప్పిరెడ్డి గ్రూపు ఒకవైపు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, అదేవిధంగా ఆయన సోదరుడు తాడిశెట్టి మురళీమోహన్ వారిదో గ్రూప్గా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దాల గిరి ఆయనతో గ్రూప్గా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓటమి చెందినటువంటి చంద్రగిరి యేసురత్నం ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. మాజీ డిఐజీ కూడా ఈయన గ్రూప్గా ఉన్నారు. అంటే గుంటూరు 2 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 4 గ్రూపులు ఏవైతే ఉన్నాయో విడుదల రజనీకి అయితే సహకరిస్తున్న పరిస్థితి అయితే లేవని చెప్పొచ్చు. ఇటు లేళ్ల అప్పిరెడ్డి విడుదల రజనీకి అయితే రాజకీయంగా అయితే సహకరించిన పరిస్థితులు లేవు. అదేవిధంగా తాడిశెట్టి బ్రదర్స్కి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై అటు బీసీ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున విడుదల రజనీ మీద అయితే ఒక వ్యతిరేకత అయితే మొదలైందని చెప్పొచ్చు. అదేవిధంగా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో మద్దాల గిరి, మరి ఆయన పక్కన పెట్టడంతో మద్దాల గిరికి సంబంధించినటువంటి అనుచరులు కానీ ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ విడుదల రజనీకి అయితే రాజకీయంగా సహకారం అందించలేదని చెప్పొచ్చు. అదేవిధంగా చంద్రగిరి యేసురత్నం దాదాపు నెల రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకైతే దూరంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇటు మద్దాలగిరి చూస్తే అబ్రాడ్ వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఎలక్షన్స్ వరకు కూడా మద్దాలగిరి వచ్చే పరిస్థితి లేదనేటువంటి ప్రచారం అయితే గుంటూరు 2 నియోజకవర్గంలో సాగుతుంది. మొత్తానికి కనుక చూస్తే గుంటూరు 2 నియోజకవర్గంలో ఈ 4 గ్రూపులు కనుక సహకరిస్తే ఖచ్చితంగా విడుదల రజనీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ 4 గ్రూపులు ఎవరికి వారే యమునా తీరి అనేటువంటి రీతిగా విడుదల రజనీకి రాజకీయంగా సహకరిస్తున్న పరిస్థితి అయితే లేవని చెప్పొచ్చు. మొదటి రోజు ఆవిడ ఎప్పుడైతే గుంటూరు 2 నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి ఆవిడకి లభించినటువంటి ఆదరణ కానీ ప్రస్తుతం అయితే లేదనేటువంటి విషయం అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నోటిఫై చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా విడుదల రజనీ ఈసారి ఖచ్చితంగా గుంటూరు 2 నియోజకవర్గంలో ఖచ్చితంగా ఓటమి చెందే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. గుంటూరు 2 నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఒక్కసారి పోటీ చేసిన అభ్యర్థి ఆ అభ్యర్థి గెలిచినా లేదా ఓటమి చెందినా వారు రాజకీయంగా పతనమయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉంటాయి. గతంలో చూస్తే చల్లా వెంకటకృష్ణారెడ్డి, అదేవిధంగా శనక్కాయల అరుణ, అదేవిధంగా 2004 కాంగ్రెస్ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, ఇలా వరుసగా చూస్తే 2009 కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా 2014, 2019 ఇప్పుడు మద్దాలగిరి, వీరందరూ కూడా వరుసగా వారి రాజకీయ పతనం ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు గెలిచినా ఓరినా తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా వారికి అవకాశం లేదనేటువంటిది మొదటి నుంచి కూడా ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే విడుదల రజనీ వంతు వచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ 4 గ్రూపులు సహకరించకపోవడం, మొదటి నుంచి వస్తున్నటువంటి ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కలగలిపి విడుదల రజనీ ఓటమికి ప్రధాన కారణాలుగా మారేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే ఒకవేళ టీడీపీ జనసేన కూటమిలో ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి డేగల ప్రభాకర్ లేదా తులసి ధర్మచరణ్ లేదా ఉగ్గిరాల సీతారామ ఇలాంటి వారు టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులుగా బరిలోకి దిగితే ఖచ్చితంగా విడుదల రజనీ మీద గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే తాడిశెట్టి బ్రదర్స్లో ఎవరైనా కూడా టీడీపీ జనసేన కూటమి బరిలోకి దిగినప్పటికీ కూడా విడుదల రజనీ మీద ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అయితే గుంటూరు 2 నియోజకవర్గంలో ఎవరిని బరిలోకి దింపుతారనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ పోటీ చేస్తుందా లేకపోతే జనసేన పోటీ చేస్తుందా అనే దాని మీద అయితే స్పష్టత రాలేదు. ఇటు
తాడిశెట్టి బ్రదర్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారి యొక్క విధి విధానాల మీద అయితే వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ వారికి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి కనుకుంటే తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేందుకైతే తాడిశెట్టి బ్రదర్స్ కూడా ఏమాత్రం వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదని చెప్పొచ్చు. అదేవిధంగా డేగల ప్రభాకర్ కానీ, తులసి ధర్మచరణ కానీ, అదేవిధంగా ఉగ్గిరా సీతారామయ్య లాంటి నేతలందరూ కూడా టీడీపీ జనసేన కూటమిలో వీళ్ళు ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా విడుదల రజనీ మీద గెలిచేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పొచ్చు. మొత్తానికైతే గుంటూరు 2 నియోజకవర్గం విడుదల రజనీ రాకతోటి 4 గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 గ్రూపులు కూడా ఎవరు కూడా సహకరించేటువంటి పరిస్థితులు లేకపోవడంతో గుంటూరు 2 నియోజకవర్గంలో విడుదల రజనీ గెలుపు అయితే కష్టతరంగా మారిన పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి.